చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా స్పష్టంగా మన సభల అంటే నేను మీరు అడిగే పాయింట్ పోయే ముందు రేవంత్ రెడ్డి గారు నిండు సభల ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నేనే పర్సనల్గా మాట్లాడి నేను ఆపిచ్చినా అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది సభలో. మేము దాన్ని క్లియర్గా నెక్స్ట్ డే సండే రోజు మేము చాలా కేటగిరికల్గా చాలా క్లియర్గా డేట్స్తో పాటు సహా 2020 కేసీఆర్ గారు న్యాయ పోరాటం ద్వారానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయిందని చెప్పి నిరూపించాం. సరే ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడు కూడా విపక్ష పార్టీ కదా అపోజిషన్ పార్టీ కదా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు బురద వెళ్ళి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ. ఈరోజు ఏమైంది, చాలా ఇప్పుడున్నటువంటి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మాటలను ఖండించింది. రేవంత్ రెడ్డి గారు సభలో తప్పు మాట్లాడినారు, అబద్ధాలు మాట్లాడినారు, సభను తప్పుదో పట్టించినారు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు మరొకసారి అని చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ని ఖచ్చితంగా స్పీకర్ గారికి ఇచ్చడం, దాన్ని పరిగణలోకి తీసుకొని సభ మరి దాని యొక్క ప్రివిలేజ్ కమిటీకి మరి రెఫర్ చేసి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరింది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ ఏ రకంగా మార్పులు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఏ రకంగా భూగర్భ జలాలను పెంచడం, ఏ రకంగా పంట దిగుబడి పెంచడమో ప్రజలకు అందరూ కూడా కళ్ళు కట్టినట్టు చూశారు. అవి తెలుసు అందరూ కూడా, ఎవరు మాట చెప్పినా చెప్పకపోయినా అవన్నీ క్లియర్గా. కానీ ఈరోజు ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు సమైక్యవాదులకు మైండ్ సెట్లో పనిచేస్తూ ఉన్నారు. వారు ప్రజల సమస్యలు పని ప్రజల్ని రాష్ట్రాన్ని ఇట్లా ముందు తీసుకురావడానికంటే ఈ రాష్ట్రం విఫల రాష్ట్రం అయిందని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు పదే పదే. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నాను. మేము చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇస్తే ఇవ్వండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. మీలాగా పవర్ పాయింట్ ఇవ్వద్దని చెప్పలేదు. గతంలో ఇదే లెటర్ ఉంది. జానారెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులందరూ కూడా మరి సంతకాలు పెట్టి, డీకే అరుణ గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా సంతకాలు చాలామంది ఉన్నాయి. డాక్టర్ మన గీతారెడ్డి గారు, మరి పద్మావతి గారు, అందరు సంతకాలు దీంట్లో ఉన్నాయి. వారు చాలా క్లియర్గా మీరు పెట్టొద్దు అని మమ్మల్ని అన్నారు ఆ రోజు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినారు ఆ రోజు. కానీ ఈరోజు మీరు పెట్టండి, తప్పు లేదు, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. మీరు చెప్తారు మాకు అవకాశం ఇవ్వరు, ఇది ఎక్కడ న్యాయం? దాని గురించి మా ప్రొటెస్ట్ ఉండే. దానికి తోడు డే 1 మన ముఖ్యమంత్రి గారు సభకు రావాలంటాడు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ మళ్ళీ తిట్లు పురాణం ఎత్తుకుంటాడు. సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాం. స్పీకర్ గారు ముఖం పట్టుకొని మీకు మరి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఏమంటే నేను ఇయ్యా మీకు ఆయన చెప్తాడు. ఆయన తప్పు అని చెప్పడం కూడా తప్పు అయితే ఎట్లా? ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు దీన్ని నియంత్రించడంలో, సభని నడిపించడంలో ఘోరంగా విఫలమైన, అందుకే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వారిని కూడా చెప్పచోతుల్లో పెట్టుకొని వారి పని కూడా చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. చూసాం, మీరు కూర్చోండి శ్రీధర్ బాబు నేను చెప్తా దీని గురించి ఆన్సర్ అని చెప్పేసి వారిని వారించడం జరిగింది. అన్పార్లమెంటరీ ఫిల్తీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎంత అసహ్యకరమైన భాష అంటే అది, అసహ్యకరమైన భాష. ఫుట్పాత్ గారు కూడా మాట్లాడుకోరు. ఈరోజు శాసనసభ విలువని మంటగలిపినట్టు సంగతి చూసాం 5 రోజుల్లో. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సరే రానా అనుభవం వస్తుందేమో మారుతాడేమో అనుకుంటా ఉంటే ఇప్పుడు దిగారిపోతా ఉన్నాడు. ఏదో ఆర్టికల్ వచ్చింది, నిజమవుదో మరి మెంటల్ డిజార్డర్ వచ్చిందా మరి ఏమో చెకప్కి బాంబే పోతుందని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. నిజమో మరి అబద్ధం తెలియదు, కానీ నిజంగానే చెక్ చేయించుకుంటే బెస్ట్ ఏమో, కంట్రోల్ చేసుకుంటే బెస్ట్ ఏమో. ఏ రకమైన భాష, ఎంత అసహ్యకరమైన భాష, ఎంత డిస్గస్టింగ్ భాష. అది వినడానికి కాదు, అసలు చూడడానికి వినడానికి ఎంత బాధాకరమైన విషయం అంటే సామాన్య సభ్య సమాజం నవ్వుకుంటున్నారు ఈ భాషను చూసి. కాబట్టి అది మానుకుంటే మంచిది. దీని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక పాజిటివ్గా స్టేట్ ఇంట్రెస్ట్లో పనిచేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఒకటి దట్స్ వాట్ ఈరోజు సేమ్ అదే యొక్క మైండ్ సెట్తోని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. సమైక్యవాదుల యొక్క మైండ్ సెట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలా క్లియర్గా కేసీఆర్ గారు డే 1 నుండి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెల లోపటినే కృష్ణా జలాల పట్ల, గోదావరి జలాల పట్ల పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా మరి సెంట్రల్ ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి,
అదేవిధంగా అపెక్స్ అన్ని స్టాచ్యుటరీ బాడీస్ ఏవవుతున్నాయో అన్నిటిని అప్రోచ్ అయ్యి దీనిపైన న్యాయంగా మాకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ రావాలని చెప్పేసి మరి వారికి పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో వారు చేసిన పోరాటమే కదా ఈరోజు అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇన్ని వాటర్ తెచ్చుకోగలిగినాం. ఇంకా కూడా న్యాయంగా రావాల్సినటువంటి ఇంకా కూడా మన కోర్టులలో పెండింగ్ ఉన్నాయి, మనకి ఒక ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి, బయటికి రావాలని చెప్పేసి మాకు పోరాటం. కాబట్టి ఈ యొక్క సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి లాంటి సర్కార్ ప్రభుత్వంలో బయటపడది. ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి మరొకసారి మరి నిరూపితం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో నిరూపిస్తాం. థ్యాంక్ యూ. మేము సభా హక్కుల ఉల్లంఘన గురించి మేము స్పీకర్ గారికి ప్రత్యక్షంగా కలిసి మేము హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకున్నాం. కానీ సభలో వారు బిజీ ఉండి 6 గంటల వరకు మేము వెయిట్ చేసినాం. 3 గంటలు మేము వెయిట్ చేసినాం. శాసనసభ్యులం 5 శాసనసభ్యులం వారి ఛాంబర్లో వెయిట్ చేశాం. సభ వారు ఏంటంటే సెక్రటరీ గారికి ఇచ్చిపోమని చెప్పినారు. పరిస్థితి ఏమైపోయిందంటే స్పీకర్ గారు కూడా శాసనసభ్యులను కలవలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇదే అంశాన్ని మీరు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, ఒకటి వాడు మాట్లాడే భాష అసహ్యకరమైనటువంటి భాష. మరి ఈరోజు సభ్య సమాజం అంతా కూడా నవ్వుకుని అంటే బాధపడేటువంటి భాష వాడొద్దు అని చెప్పేసి స్పీకర్ గారికి డైరెక్ట్గా చెప్దామనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ వారు మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ సెక్రటరీ గారికి లిఖితపూర్వకంగా సభా హక్కుల ఉల్లంఘన మీద ఇచ్చినాం. కాబట్టి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసినట్టయితే తప్పకుండా అక్కడ ఇవన్నీ కూడా అంశాలు చెప్తాం. కానీ వారు నేను ఓపెన్గా అప్పీల్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు మాట్లాడే భాష మార్చుకోండి. మీరు మాట్లాడే భాష ఫుట్పాత్లో కూడా మాట్లాడుకుని భాష మాట్లాడుతూ ఉన్నారు. మంచి భాష కాదది. అసెంబ్లీను బయట ఎంత మాట్లాడినా నడుస్తుంది, కానీ అసెంబ్లీ సమావేశంలో ఆన్ రికార్డుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు.